అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఫర్ ట్రేడింగ్ కోసం ఏమేమి అకౌంట్లు అవసరం అవుతుంది? 3 అకౌంట్లు అవసరం అవుతాయి. మొదటిది బ్యాంక్ అకౌంట్. మనం షేర్స్ కానీ సెక్యూరిటీస్ కానీ కొని అమ్మడానికి డబ్బులు అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి బ్యాంక్ అకౌంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రేడింగ్ అకౌంట్లోకి మనము ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా ట్రాన్స్ఫర్ చేసిన ఫండ్స్ని మనము సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ దగ్గర మాత్రమే ఈ ట్రేడింగ్ అకౌంట్ యొక్కని మనము తీసుకోవాల్సి వస్తుంది. అది ఓపెన్ చేయకముందు ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ లేదంటే వేరే ఫీజు ఎంత ఉంటాయో మనము తెలుసుకోవాలి. అయితే మనం ఏ సెగ్మెంట్ లోపల ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నామో కూడా అని తెలుసుకోవాలి. క్యాష్లోనా, డెరివేటివ్స్లోనా, కరెన్సీ డెరివేటివ్సా, కమోడిటీ డెరివేటివ్సా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఇది షేర్స్ లేదా సెక్యూరిటీస్ ఎలక్ట్రానిక్ ఫామ్ లోపల ఉండడానికి యూజ్ అవుతుంది. ఒక్క డీమ్యాట్ అకౌంట్ మల్టిపుల్ ట్రేడింగ్ అకౌంట్స్కి యూజ్ చేయొచ్చు. కొత్తగా ఓపెన్ చేస్తున్నట్లయితే 3-in-1 అకౌంట్ ఓపెనింగ్ చేయొచ్చు. 3-in-1లో బ్యాంకింగ్, ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ 3 కలిపి ఒక అకౌంట్ కిందకి ఇస్తారు. ఆన్లైన్లో ఓపెన్ చేయొచ్చు. ఈ కేవైసీ రూల్స్ ఫాలో అవ్వాలి. వీడియో కాల్ లోపల ఇన్-పర్సన్ వెరిఫికేషన్ చేయాలి. సిగ్నేచర్స్ డిజిటల్గా చేయాలి. ఆ తర్వాత మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది.